ధర్మాసనం అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అంటూ ప్రశ్నించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టులో విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించింది సుప్రీం ధర్మాసనం. అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అంటూ ప్రశ్నించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, సుప్రీంకోర్టు అయితే పిటిషన్ కొట్టివేసింది. రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్ ని వివరాలేంటి? శ్రీనివాస్, బీసీ రిజర్వేషన్ పై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది, వివరాలేంటి? ఇక వంగ గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అయితే తాజాగా సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. హైకోర్టులో మరి కేసు పెండింగ్లో ఉండగా సుప్రీంకోర్టును ఎలా ఆశ్రయిస్తారని కూడా మరి ఆ పిటిషన్ అయితే సుప్రీంకోర్టు మందలించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికైతే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో మరి ఎల్లుండి ఏదైతే జీవో 9పై విచారణ జరగనున్న నేపథ్యంలో తాజాగా వంగ గోపాల్ రెడ్డి అనే ఒక కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి గంభీరావుపేట మండలం కొత్తపల్లికి సంబంధించిన వంగ గోపాల్ రెడ్డి అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా కాసేపటి క్రితమే సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క పిటిషన్ అయితే కొట్టివేసింది. హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించిన కేసు విషయంలో మరొకసారి సుప్రీంకోర్టులో ఎలా పిటిషన్ వేస్తారని కూడా ప్రశ్నిస్తూ మరి ఈ అంశంపై మరి ఆ పిటిషనర్కు సంబంధించిన అంశంలో మరి సుప్రీంకోర్టు అయితే కొట్టివేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి మరి భారీగా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి హైకోర్టులోనే కూడా తేల్చుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించడం మనం చూడవచ్చు. ఇదే క్రమంలో మరి నిన్న సాయంత్రం ఉటావుటిన ఏదైతే ఈరోజు వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ విషయంలో మరి ప్రభుత్వం తరఫున లాయర్ల వాదనను వినిపించడానికి మరి తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం కావచ్చు, అలాగే మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాకిటి శ్రీహరి అందరు కలిసి నిన్న సాయంత్రం హడావుడిగా మరి ఢిల్లీకి వెళ్ళారు. ఇదే క్రమంలో మరి సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణకు మరి సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మొత్తానికి ఈ అంశంలో మరి హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా జీవో 9పై స్టే ఇవ్వడానికి అక్కడ నిరాకరణ చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు వస్తారని చెప్పి మరి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం అయితే తీర్పిచ్చింది. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇది నిజంగా ఊరటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సంఘం మరి షెడ్యూల్ విడుదల చేయడం కావచ్చు, 9వ తేదీన మరి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం కావచ్చు. సో మొత్తానికి కొంత ప్రభుత్వానికి అయితే రిలీఫ్ దొరికినట్టుగా మనం భావించవచ్చు. ఇదే క్రమంలో మరి ఎల్లుండి
హైకోర్టులో జరిగే విచారణ ఎలా ఉంటుంది, మరి 9G0పై మాధవ్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి జాగృతి సంస్థ తరఫున కూడా మరి ఆయన కూడా పిటిషన్ వేశారు. సో దీంట్లో మరి హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనేది కూడా ఆసక్తికి మారింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే తాజాగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అయితే సుప్రీంకోర్టు ఈ యొక్క పిటిషనర్కు మందలించడంతో పాటు దీనిపై విచారణ చేయడానికి కూడా నిరాకరించడం కావచ్చు మరి తెలంగాణ ప్రభుత్వానికి మరి పెద్ద ఊరటగా మనం భావించవచ్చు. అయితే ఈ రిజర్వేషన్ విషయంలో తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతోంది తెలంగాణ ప్రభుత్వానికి? ఖచ్చితంగా మరొకసారి కూడా ఇంకో 2 రోజులు అంటే ఎల్లుండి 8వ తేదీన కూడా హైకోర్టులో G09 పై కూడా వేసిన మాధవ్ రెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్పై కూడా విచారణ జరగనుంది. సో తుది తీర్పు మరి ఆ రోజు వెలువరుతుందా, హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఈ అంశం హైకోర్టులో తీర్చుకోవాలని సుప్రీంకోర్టు కూడా మరి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సో మిగతా తెలంగాణ ప్రజలకు కావచ్చు అలాగే రాజకీయ పార్టీలకు ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. బీసీల విషయంలో 42% రిజర్వేషన్లు అనే అంశం మరి ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో హైకోర్టులో వచ్చిన తీర్పు తర్వాతనే మరి ఏ విషయమైనా తేలే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి డిప్యూటీ సీఎంతో పాటు మరి 2 మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాకిటి శ్రీఆర్ కావచ్చు, సో నిన్న సాయంత్రం హుటాహుటిన మరి ఢిల్లీకి వెళ్ళడం కావచ్చు. సో సుప్రీంలో మరి ఒక మంచి లాయర్ను నియమించుకొని తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి కూడా వెళ్ళారని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సో వంగ గోపాలరెడ్డి అనే వ్యక్తి వేసిన పిటిషన్ను మరి సుప్రీంకోర్టు కొట్టివేయడం కావచ్చు, అదే క్రమంలో హైకోర్టులో తీర్చుకోవాలని చెప్పడం కూడా మనం చూడవచ్చు. సో హైకోర్టు తీర్పుకు సంబంధించి 8వ తేదీన ఏం జరుగుతుందని మరి ఆసక్తి అయితే కొనసాగుతోంది. సో 9వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా మరి నోటిఫికేషన్ ఇస్తుందా, హైకోర్టు తీర్పు తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం ఎల్లుండి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.